ప్రస్తుత రా చీఫ్ జైన్కి సంబంధించి చాలా కీ రా అంటే ఇప్పుడు అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఎస్పెషల్లీ నిఘా, టెక్నికల్ ఇంటెలిజెన్స్ విభాగం, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, వీటన్నిటికీ కూడా ఇంతకుముందే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారు. ఆపరేషన్ సింధూర్లో మాస్టర్ మైండ్ ఈయనే అన్నటువంటిది ప్రధానంగా ఢిల్లీ సర్కిల్స్లో వినబడేది. అందుకే ఆయన తీసుకొచ్చి పెట్టారన్నటువంటిది. అంతరిక్షం నుంచి కూడా కావలసినటువంటి ఫోటోలు తెప్పించడం, అంటే అంతరిక్షం నుంచి తీపిచ్చి డ్రోన్ ద్వారా ఏ రూట్లో ఎట్లా చేయొచ్చు అన్నటువంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ 1, 2లో తన ఎక్స్పీరియన్సే ఇక్కడ పనికొచ్చింది అన్నటువంటిది. అట్లాగే ఏఆర్సి రా సంయుక్తంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ను గుర్తించి దాడులకి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి సమాచారం సేకరించి ఇచ్చినటువంటి దాంట్లో ఆయనే ప్రధానమని. భారత్ పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ అత్యంత కీలక పరిస్థితుల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి అయిన 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్ పంజాబ్ ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో ఎస్ఎస్పి డిప్యూటీ ఐజీగా సేవలు అందించారు. అట్లాగే రాలో పాకిస్తాన్ డెస్క్, జమ్మూ కాశ్మీర్ విభాగం, శ్రీలంక, కెనడాలో ఇండియా మిషన్లో కూడా సేవలు అందించారు. ప్రత్యేకించి ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్లో, కెనడాలో ఖలిస్తాన్ మాడ్యూల్స్ మీద నిఘాలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి ఆ పదవి అప్పగించారు.